నిన్న శుక్రవారం జూలై 26న రిలీజ్ అయిన ధనుష్ 50వ సినిమా రాయన్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 1,40,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 30 లక్షలు, ఉత్తరాంధ్ర నుంచి 32 లక్షలు, ఈస్ట్ గోదావరి నుంచి 16 లక్షలు, వెస్ట్ గోదావరి నుంచి 6 లక్షలు, గుంటూరు నుంచి 20 లక్షలు, కృష్ణా నుంచి 18 లక్షలు, నెల్లూరు నుంచి 10 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో రాయన్ సినిమా మొదటి రోజు 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ మూవీస్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ 5 కోట్లకు కొన్నారు. అందులో 1.5 కోటి వెనక్కి వచ్చింది మొదటి రోజు. మరో 3.5 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్లు షేర్ రావాలంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఒరిజినల్ తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజు 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది, కేరళ నుంచి 1 కోటి, ఇక హిందీ నుంచి 50 లక్షలు వచ్చాయి, ఇక ఓవర్సీస్ నుంచి 6.5 కోట్లు. అలా టోటల్గా మొదటి రోజు రాయన్ సినిమా 23 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాని 45 కోట్లకు అమ్మారు. అందులో 11 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజే. అంటే ఇంకా 34 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 34 కోట్లు రావాలి అంటే, షేర్ రావాలి అంటే ఇంకా 70 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారంలో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. తెలుగు అది మన ధనుష్ 50వ సినిమా రాయన్ రిలీజ్ అయిన మొదటి రోజు 23 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొంటే 11 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 34 కోట్లు షేర్ రావాలి అంటే 68 నుంచి 70 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఈ శని ఆదివారాల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఓకే, బాయ్.